దానియేలు ఎక్కడున్నాడు? అదే మొదటి అధ్యాయం, దానియేలు మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఏముంది? ఇప్పుడు దానియేలు గురించి మొదటి అధ్యాయంలో, దానియేలు మొదటి అధ్యాయంలో అదే మొదటి వచ్చిన చూస్తాం. యూదా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా ఏం జరిగింది? ప్రభు యూదా రాజు యెహోయాకీమును దేవుని మందిరము శేషించిన ఉపకరణను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక అతడు ఆ వస్తువులను చినారు దేశం నుండి తన దేవతాలయములకు కొనిపోయి తన దేవతాలయకు బొక్కసంలో ఉంచారు. రాజు అశ్వినుడు అను నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించారు: ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై. ఎవరు వాళ్ళు? రాజు కావాల్సిన వాళ్ళు ఎవరంటే రాజవంశంలో ముఖ్యులై ఉండాలి. రాజవంశంలో ముఖ్యులు ఒకటి. రెండోది చూడండి, అయితే గమనించండి, లోపం లేని సౌందర్యం గలవాడు. మూడవది సకల విద్యా ప్రవీణత కలిగేవారు. నాలుగవది జ్ఞానం కలిగేవారు, తత్వజ్ఞానము తెలిసినవారు. రాజనగరం నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పము. అంటే దానియేలు టీన్స్ లో, బాలురు అంటే యవనస్తులు కాదు, టీన్స్ లో ఉన్నాడు దానియేలు. బహుశా 15 సంవత్సరాల ప్రాయమై ఉండొచ్చు. సో కాబట్టి ఈ వయసులో యవనస్తులందరూ పట్టుకుపోయినాడు. అందులో రాజవంశంలో ఉన్నవాడు దానియేలు. ఈజ్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ. రెండోది వాళ్ళకు ఉండాల్సింది ఏంటంటే వాళ్ళు యవనస్తులు, బాలుగా రాయబడింది. వాళ్ళు బిలోకి అంటే టీన్స్ లోకి ఎంటర్ అయ్యి నూనెలు మీసాలు 15-16 ఏళ్ళ ప్రాయంలో ఉన్నవాళ్ళు వీళ్ళు. తర్వాత ఇంకేముంది? లోపం లేని సౌందర్యం గలవాడు. ఇంకేముంది? తర్వాత సకల విద్యా ప్రవీణత, వెల్ ఎడ్యుకేటెడ్, స్కిల్ఫుల్ ఇన్ విజ్డమ్. ఎందుకంటే ఇవన్నీ నేను కొన్ని సిద్ధపరచుకోవాల్సిన బైబిల్ స్టడీస్ కోసం సిద్ధపరుచుకున్నాను. కాబట్టి ఇవన్నీ మనకు అవసరమైన విషయాలు. రాజుగారు ప్రకటించాడు, నాకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నవాడు కావాలి. రెండోది ఇంకేమన్నాడు? సకల విద్యా ప్రవీణత, జ్ఞానం కలిగి తత్వజ్ఞానం తెలిసినవారు, థియాలజికల్ నాలెడ్జ్ కావాలి. తర్వాత రాజనగర్ నందు నిలవదగిన కొందరు వారు. వాళ్ళకి రాజనగర్లో దేవతకి ఏ